సో ప్రేమేందర్ రెడ్డి గారు 25 ఏళ్ల Yes. పైనుంచి ఢిల్లీ మీకు అందట్లేదు, ఈసారి ఎట్లయినా కొట్టాలి అనేది మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళి మీరు అందరూ కూడా అక్కడ కలిసి పనిచేశారు. మరి ఎగ్జిట్ పోల్స్లో ఇస్తున్న నెంబర్ ప్రకారం 1-2 సంవత్సరాలు తప్పితే మెజారిటీ నెంబర్ బీజేపీకే చూపిస్తున్నాయి. దాదాపు 35 నుంచి 44 మ్యాక్సిమం నెంబరు. ఒక్క సర్వే మాత్రం పీపుల్స్ పల్స్ 51 నుంచి 60 బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. ఏంటి, ఏం మ్యాజిక్ చేశారు? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఇది నిజం అనుకుంటే కాసేపు రిషి గారు, ఒకటి ఏంటంటే ఆపును చూశారు ప్రజలు. 10 సంవత్సరాల నుంచి చూశారు. 10 సంవత్సరాల యొక్క పరిపాలన కారణంగా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లా అన్నా హజారే గారి యొక్క అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన యొక్క ఆపు ఏ విధంగా అదే అవినీతి ఆరోపణలో కూరుకుపోవడం, కానీ వాళ్ళు చెప్పిన విషయాల్లో ఏవైతే చెప్పడం వేరు, ఆదర్శవాదం అనేది ఎవరైనా చెప్తారు, కానీ ఆచరణ అనేది ఇంపార్టెంట్. ఆచరణకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయ్యారు. అనేక మంది ఆప్ లీడర్స్ బయటకు వచ్చారు. ఫస్ట్ ఆయన యోగేంద్ర మక్వానా ఆయనే ఫస్ట్ బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆప్ యొక్క విధానాలు నచ్చక. అలా అనేక మంది బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా చాలా మంది బయటకు వచ్చారు, మనం చూసాం. కాబట్టి ఆపు తన యొక్క విధానాలు అనేటి అనేక విషయాల్లో మారిపోయింది. కాబట్టి ప్రజలు కూడా 10 సంవత్సరాలు ఇచ్చారు అనేక కారణాల వలన. ఇచ్చిన తర్వాత ఈ రోజున్న యొక్క పరిస్థితిలో ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఇద్దామనే యొక్క స్పష్టమైన ఉన్నది. మీరు అన్నట్టు 25 సంవత్సరాల నుంచి అంతకుముందు కాంగ్రెస్ ఒక 10-15 అంటే 12-13 సంవత్సరాలు ఉండే అప్పుడు. ఆ తర్వాత ఆప్ వచ్చింది. అందుకోసం సెంట్రల్లో ఉన్న స్టేట్ లో ఒక పార్టీకి ఇస్తే ఢిల్లీకి ఉపయోగం జరుగుతుంది అనే ఒక ఆలోచన కూడా ఈసారి అక్కడ చాలా మందికి మేధావులకు కూడా వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు గౌరీశంకర్ గారు చెప్పినట్టు పొల్యూషన్ గురించి చెప్పారు వారు. తర్వాత వాటర్, యమునా నది వాటర్ విషయంలో చెప్పారు. అది ఏ స్థితికి దిగజారిపోయిందంటే ఆయన మన కేజ్రీవాల్ గారు యమునా నది నీళ్ళల్లో బీజేపీ హర్యానా వాళ్ళు విషయం కలుపుతున్నారు అంటే నేను అనేది ఏదో రకంగా ఓడిపోతున్నాం అనే యొక్క నైరాశ్యంలో మాట్లాడే మాటలు తప్పితే ఎవరన్నా ప్రజలకు అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ ముఖ్యంగా మోదీ అమిత్ షాల రాజకీయం ముందు ఏ పార్టీ అయినా, జాతీయ రీజనల్ పార్టీలు ఎవరైనా నిలబడడం అంత సులువేం కాదు. కానీ కేజ్రీవాల్ ఆయన మిగతా వాళ్ళందరినీ వదిలేసి డైరెక్ట్ మోడీతోని ఢీ అంటే ఢీ అంటూ 10 ఏళ్ళు చేసుకొచ్చాడు. ఈసారి న్యాచురల్గా ఆయన ఇమేజ్ మసకబారిందా, లేకపోతే బీజేపీ కొట్టిన గాలంలో ఆ ట్రాప్లో ఆయన పడి ఇప్పుడు ఇరుక్కున్నారా? నేను అదే చెప్తున్నా, ఎవ్వరు ఏం చేయవలసిన అవసరం లేదు. ఇంకేదో గాలం కొట్టవలసిన అవసరం లేదు. బీజేపీ ఇంకేదో చేయవలసిన అవసరం లేదు. సహజంగా ఆయన చూసిళ్ళు ప్రజలు. ఆయన అన్ని ఫ్రీ అని చెప్పడము, తర్వాత ఆయన చెప్పిన దాని మీద దేని మీద నిలబడకపోవడము, అనేక అబద్ధాలు మాట్లాడడము, అనేక మంది నాయకులు అవినీతిలో కూరుకుపోవడము. రెండోది ఏంటైతే ఢిల్లీ మోడల్ అని చెప్పిండో అది ఫ్రీ మోడల్ అని. ఫ్రీ మోడల్లో డెవలప్మెంట్ ఉండదు ఎక్కడ. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఏమో ఆలోచిస్తుందంటే డెవలప్మెంట్ కావాలి. నరేంద్ర మోడీ మోడల్ ఏంటంటే డెవలప్మెంట్ విత్ సంక్షేమం. అందుకోసం ఏంటంటే డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు, ఒక మార్పు రావాలనుకుంటున్నారు. ఆ మార్పు ఇంకే విధంగా అనుకూలంగా ఉంటదంటే నేను ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూపెట్టుతున్న దానికంటే ఇంకెక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనేది నా ఉద్దేశం. కానీ ప్రేమేందర్ రెడ్డి గారు, మహల్లా క్లినిక్స్ లేకపోతే స్కూల్స్, అవి కార్పొరేట్ స్కూల్సా గవర్నమెంట్ స్కూల్సా అన్న స్థాయిలో మార్చడము, సరే ఎలక్ట్రిసిటీ, వాటర్ సబ్సిడీ, లేకపోతే మహిళలకు ఆర్టీసీ రవాణా, ఇవన్నీ కొంత ఆయన హయాంలో ఎంతో కొంత మంచి జరగలేదా? నేను జరగలేదంటలేను. ఏ ప్రభుత్వం ఉన్నారు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక ప్రభుత్వం జీరో అనేది ఉంటుందా ఏంటి? ప్రభుత్వాలు అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, అక్కడ కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలు ఉన్నాయి, వాళ్ళవి ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఎంతో కొంత జరుగుతుంది, జరగకపోవడం అని నేను అంటలేను. కానీ ఏ మేరకైతే నేషనల్ క్యాపిటల్ వాళ్ళ మీద నమ్మకం పెట్టి వాళ్ళకి అధికారం ఇస్తే ఏ విధంగా జరుగుతుంది మొత్తం. ఆయన ఏంటంటే ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక సీఎం అంటే మెట్రోలో ప్రయాణం చేస్తాడు, లేకపోతే సామాన్యం జోపి టైప్ లో ఉంటాడు అంటే ఆ శీష్మాల్ ఎట్లా వచ్చింది, తర్వాత ఏం జరిగింది ఒక్కొక్కటి ఎట్లా వదిలేసి మిగతా పార్టీల లాగా తయారైండ్లు, పైగా ఈ యొక్క స్కాండల్స్ లో ఎట్లా ఇరికిపోయిండ్లు, పంజాబ్ కోసం ఏ విధంగా నిధుల సమీకరణ కోసం లిక్కర్ స్కామ్ ని ఎట్లా ఉపయోగించుకున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళతో ఇదేం కాదు,
దానికంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే మొదటి నుంచి చెప్తున్నదో భారతీయ జనతా పార్టీ బెటర్, తర్వాత దేశమంతా డెవలప్ అవుతుంది. దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గురించి ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలు చాలా క్లియర్గా ఉంటే గతంలో లోకల్ గా సెంట్రల్ ఎలక్షన్స్ వస్తే బీజేపీ, గతంలో మనం చూసాం 7 పార్లమెంటు, మొన్న కూడా 7 పార్లమెంట్ వచ్చినాయి, అంతకుముందు కూడా వచ్చినాయి, అంతకుముందు కానీ లోకల్ కి ఇచ్చింది. కానీ ఈసారి లోకల్ గా కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇటు చాలా ఉపయోగం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే చాలా విషయాలు ఆయన సాల్వ్ చేయలేకపోతున్నాడు, సెంట్రల్ లో సాల్వ్ చేయలేకపోతున్నాడు అంటే కాదు, ఆయన ఎక్కడ చేసుకొని ఇస్తున్నారు బీజేపీ. ఒకసారి ఇప్పుడు ఆయన ఆఫీస్లోకే వెళ్తారు, లేకపోతే ఆయన ఇంటికి వెళ్తారు. సరే ఆయన తప్పు చేయలేదని నేను అంటలా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అది ఇంకా కన్విక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ట్రయల్ ఖైదీగా ఉన్నాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఆయన ఎలక్షన్ ప్రచారం చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, అతీష్ ముఖ్యమంత్రిగా పెట్టారు, ఆయన పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్నాడు. ఈ తర్వాత ఏం జరుగుతుందో మరి బీజేపీ